సాహిత్య చరిత్రలో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ ద్వానా శాస్త్రి గారు మా నాన్నగారు. 5వ భాగం 26/4/20. స్వరవరం ప్రతాపరెడ్డి గారి గురించి వారి అబ్బాయి ఎస్ఎన్ రెడ్డి గారు. ప్రతాపరెడ్డి గారు అందరికీ తెలుసు, అబ్బాయి ఎలా ఉంటాడో కూడా సరిగ్గా లేదు, కానీ చూడాలి. ఆయన పుట్టింది ప్రతాపరెడ్డి గారు 1896 మే 28, మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ తాలూకా బోరవెల్లి గ్రామం. ఉద్యోగం కొంతకాలం న్యాయవాది, తర్వాత గోల్కొండ పత్రికా నిర్వహణ, ముఖ్య రచనలు ఆంధ్రుల సాంఘిక చరిత్ర. స్వరవరం అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్రే గుర్తు. గోల్కొండ కవుల సంచిక, రామాయణ రహస్యాలు, మొగలాయి కథలు, హిందువుల పండగలు, నిజాం రాష్ట్ర పాలన, గ్రామ జనదర్పణం, కర్నూలు రాజవంశావళి, గ్రంథాలయాలు, తుకారాం నాటకం, అవన్నీ ఆయన రాశారు. ఆయన బిరుదు తెలంగాణ వైతాళికుడు, మేల్కొలుపు పాడేవాడు. స్వర్గస్థులు 1953లో అయ్యారు. అంటే ఒక 57 మాత్రమే జీవి. తెలుగువారిని చైతన్యవంతుల్ని చేసి తెలుగు భాషా సంస్కృతుల వికాసాన్ని ఎనలేని కృషి చేసి తెలంగాణను జాగృతపరచిన అశేష సేముషి దురంధరుడు శ్రీ స్వరవరం ప్రతాపరెడ్డి. ఈ దీపధారి గురించి తెలియచేస్తున్నవారు 88 సంవత్సరాల వారి కుమారుడు, ఆయనకే 88, హైదరాబాదు వాస్తవ్యులు ఎస్ఎన్ రెడ్డి గారు. మా నాన్నగారు 1896 మే 28 గద్వాల్ సంస్థానంలో గల బోరవెల్లి గ్రామంలో జన్మించి 7 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ ఊళ్ళోనే ఉండి నారాయణ రెడ్డి గారి దగ్గరే చదువుకొని తర్వాత కర్నూలులో ఏబిఎం మిషన్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసి హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్ చదివి మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుండి బిఏ బిఎల్ డిగ్రీలు, లా డిగ్రీలు పొందారు. అప్పుడు మాది ఉమ్మడి కుటుంబం. ప్రతాపరెడ్డి గారి 16వ ఏటనే తండ్రి గారు స్వర్గస్థులై స్వరవరం రామకృష్ణారెడ్డి గారి పెంపకంలో పెరిగారు. మా నాన్నగారి జీవితంలో ఒక మలుపు ఏమిటంటే, అడ్వకేట్గా స్థిరపడటానికి హైదరాబాద్ వచ్చి ఆ రామకృష్ణారెడ్డి గారు హైదరాబాదు పోలీస్ కమిషనర్గా ఉన్న రాజ్య బహదూర్ వెంకట్రామరెడ్డి గారిని కలుసుకోమన్నారు. మా నాన్నగారు కలిశారు. అప్పటికే వెంకట్రామరెడ్డి గారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రెడ్డి విద్యార్థుల కోసం ఒక హాస్టల్ నడుపుతున్నారు, కానీ దాన్ని నిర్వహించేవాడు లేకపోయారు. నాన్నగారు కలవగానే, నేను నీకు ఇక్కడ సహాయంగా ఉండాలంటే ఆ హాస్టల్ నిర్వహణ బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలబ్బాయి, మరో మార్గం లేక మా నాన్నగారు సరే అది వారు సామాజికంగా రచయితగా ఎదగటానికి తన శక్తియుక్తుల్ని బహిరంగ పరచడానికి ఉపయోగపడు. మా నాన్నగారు హాస్టల్ కమిటీ కార్యదర్శిగా ఉండి విద్యార్థుల్ని క్రమశిక్షణలో డిబేట్స్ నిర్వహించేవారు. ధనిక పేద భావం లేకుండా హాస్టల్ నిర్వహించి అందరి మెప్పు. ఆ కాలంలో తెలంగాణలో తెలుగుకి స్థానం లేదు. ఉర్దూ అధికార భాష, బోధనా భాషగా కోర్టుల్లో కూడా ఉర్దూ తప్ప దిక్కు లేదు. ఇంట్లో తెలుగు మాట్లాడిన ఆ అలవాటు చొప్పున 90% ఉర్దూ పదాలే అందరి నోట్లో వచ్చాయి. తెలుగు పత్రిక ఉర్దూ చదవటం రాకపోయినా ఉర్దూ పత్రిక చేతిలో ఉంచుకోవడం ఒక స్థాయి డిగ్నిటీగా ఉండేది. మా నాన్నగారికి తెలుగు ఇంత నిర్లక్ష్యాలకు గురి కావడం బాధ కలిగి తెలుగు భాష కోసం, తెలుగు వారి కోసం ఏదో చెయ్యాలన్న తపన ఆయన మాటలలో
నడబడిలో కలిపి రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి సహకారం గోల్కొండ అనే పత్రిక మొదలుపెట్టారు. కనుక మనకి ప్రతాపరెడ్డి గారంటే గోల్కొండ పత్రిక జ్ఞాపకం. గోల్కొండ పత్రిక ఆఫీసు ఎంజే రోడ్ ఛాయా మందిరం లోపల ఉండే. అక్కడే గల్లీలో వనపర్తి బిల్డింగ్స్ అని ఉండే. అక్కడ అద్దెకు తీసుకొని నాన్నగారు ఉండే. అప్పుడు అద్దె నెలకి 20-25 రూపాయలు. నిజాం సార్వభౌమత్వాన్ని నిరసిస్తూ సంపాదకాయాలు రాసి సంచలనం తెచ్చారు. గోల్కొండ పత్రికను మూసేసే పరిస్థితులు, బెదిరింపులు కూడా వచ్చాయి. నిలబడి వాళ్ళు మా మీద నిఘా వీశారు. న్యాయవాది కావడం, వెంకట్రామరెడ్డి గారి మనిషి అనే పేరు రావడం, మా నాన్నగారు చెక్కు చెదరని మేరు నగధీరుడు కావటం వారి పప్పులేం ఉడకలు. ఉర్దూ వారి వేషం వద్దని తెలుగు వారి వేషమే వేసేవారు. అందరికీ అలాగే చెప్పి వేయించేవారు కూడా. హిందూ సమాజం జాగృతం చెయ్యాలనే దీక్ష ఆయనకి ఉండేది. తెలుగువారిలో అభిమానాన్ని, సమైక్యతను చాటడానికి ఆంధ్ర మహాసభ ఆయుధమే. మాడపాటి హనుమంతరావు, మందుమల నరసింగరావు, బుర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరెడ్డి వంటి వారితో నాన్నగారు ఏకమై మొట్టమొదటి ఆంధ్ర మహాసభ మెదక్ జిల్లా జోగిపేటలో జరిగి నాన్నగారి సభాధ్యక్షుడు. అది మా నాన్నగారి ఆవేదన చల్లార్చలేకపోయి నిజాం నిరంకుశత్వాన్ని ఎదుర్కోవటానికి సంస్థలు స్థాపించాలన్న భావం పెరిగిపోయి గ్రామీణ ప్రాంత ప్రజల కోసం గ్రంథాలయాలు స్థాపించాలనుకున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించిన వారిలో మా నాన్నగారు కూడా ఉన్నారు. చాలా కాలం దీనికి అధ్యక్షుడు. రెడ్డి హాస్టల్, కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, వేమన గ్రంథాలయం, బాల సరస్వతి గ్రంథాలయం వంటి వాటి స్థాపన, నిర్వహణలో నాన్నగారి పాత్ర చాలా ఉంది. మా నాన్నగారికి తెలుగంటే ఎప్పుడన్నా పల్లెటూరు వెళ్ళి ప్రజలందరినీ ఒక చోట చేర్చి సాబిడి దగ్గర మహాభారతంలోని పద్యాలు చదివి వ్యాఖ్యానం చేసి తెలుగు మీడియంలో విద్యా బోధన లేదని దిగులు చెంది తెలుగు మీడియంలో ఆంధ్ర విద్యాలయం స్థాపించారు. నిజాం ప్రభుత్వం దీన్ని గుర్తించలా. మా నాన్నగారు అయినా కొనసాగించి పూనా విశ్వవిద్యాలయం వారి గుర్తింపు ఇప్పటిది పెద్ద కళాశాలగా పేరు పొందింది. ఎప్పుడు అవే అదే నాన్నగారు పట్టుదల గలమని అనుకున్నది సాధించేవారు, నిద్రపోయేవారు. ఎప్పుడు అవే అలా ఆలోచిస్తూనే ఉండి వింత విడాకులు అనే కథలో నాన్నగారి తెలుగు మక్కువ చూస్తారు. చంద్రయ్య అనే పాత్ర కోర్టు నుంచి ఉర్దూలో సమన్లు అందుకుంటూ, ఏమి సర్కారయ్యా ఈ సర్కారు, కాస్త తెలుగులో వ్రాయించరాదా, మా ఊళ్ళో పింజరోడే ముల్లా, వాడికి తెలుగు రాదు అనటం ఉంటుందట. నాన్నగారు బహుభాషా కోవిద. ఆ కాలంలో అన్ని భాషలు వచ్చిన వారు లేరని అందరూ చెప్పిన మాట. అంటే ప్రతాపరెడ్డి గారికి వచ్చిన భాషలు ఎవరికి రావు. ఉర్దూ, పర్షియన్, సంస్కృతం, ఇంగ్లీష్, తెలుగు సరేది. అన్ని భాషలలో లోతైన పాండిత్యం. స్వరవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి పేరు 12 సంపుటాలుగా మా నాన్నగారి రచనలు ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించడం ఎంత ఘనమైన విషయం. ఆచార్య సి నారాయణ రెడ్డి, ఆచార్య బి రామరాజు గారు, డాక్టర్ ముకురాల రామారెడ్డి, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఇంకా మొదలైన వాళ్ళు ఈ మంచి పనికి చేపట్టారు. మా నాన్నగారి ఆంధ్రుల సాంఘిక చరిత్రకి మొట్టమొదటగా కేంద్ర సాహిత్య అకాడమీ వారి బహుమతి లభించి తెలుగు రావటం అదే మొదలు. అప్పట్లో 5,000 రూపాయల బహుమతి. నాన్నగారి గొప్ప కృషి. ఒక్కటి కూడా తెలుగులోకి రాదు. తెలుగు అక్షరాలను 28 కుదించి
ఆంధ్రలిపి సంస్కరణం అనే పరిశోధన గ్రంథం రాశారు సొరవరం. చాలా చోట్ల దీనివల్ల లాభమేమిటో ప్రదర్శనల ద్వారా చెప్పారు. అయితే దీన్ని ఎవరూ పట్టించుకోరు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర మాకు ఒక రకంగా ఉయ్యూరులో మెంటార్ అంటా నేను. మాకు ప్రోత్సాహకుడు. మా ఇంటికి సందు ఎదురుగా వంగల కృష్ణదత్త శర్మ గారు. ఆయన సంస్కృత ఆంగ్లాలు ఇష్టమైన పాండిత్యం ఉన్నవారు. ఆయన దగ్గర లైబ్రరీ ఉండేది, చిన్న చిన్న అలమర్లు. ఆ లైబ్రరీలో మొదటిసారిగా ఈ పుస్తకం తీసుకొని నేను చదివాను. ఇప్పుడు 1960 ప్రాంతం. అందరికీ తెలిసింది గోల్కొండ కవుల సంచి. ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరు తెలంగాణ కవులు ఎక్కడున్నారు అని హేళన చేస్తే మా నాన్నగారిలో ఆవేశం వచ్చి అంతే సేకరణలో పడి 354 ప్రసిద్ధ కవుల కవితలు సేకరించి తెలంగాణ తడాకా ఏమిటో లోకానికి చాటి. మా నాన్నగారు తప్ప ఎవ్వరూ చెయ్యని పని ఇది అని నేను గర్వంగా చెప్పుకోగలనని అబ్బాయి అంటుంది. నాన్నగారు సంఘ సంస్కర్త, అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఉండేవారు. గాంధీ సిద్ధాంతం, వేమన పద్యాలు మా నాన్నగారికి ఆదర్శం. గ్రామాలకు వెళ్ళి అగ్రకులాలకు అంటరానితనం కూడదని చెప్పేవారు. 2-3 చోట్ల ఆయన దగ్గరుండి అగ్రవర్ణాల బావిలోంచి హరిజనులు నీరు తోడుకునేలా చేశారు కూడా. వర్ణాంతర వివాహాలంటే ఇష్టం. అవి ప్రకృతి ధర్మనేవ. వింత విడాకులు కథలు. కమలమ్మ తనకన్నా తక్కువ కులం వాళ్ళు పెళ్లి చేసుకుంటూ తన కుమారుల పేర్లలో రెడ్డి ఉండటం కూడా ఆయనకి ఇష్టం ఉండేది కాదు. నా సోదరుడు కృష్ణవర్ధన రెడ్డి కులాంతర వివాహం, బ్రాహ్మణుల అమ్మాయిని చేసుకొని మహిళల్లో చైతన్యం రావడం చాలా తీవ్ర కృషి కూడా చేశారు. ఎవరు? ప్రతాపరెడ్డి. 1952లో నాన్నగారు వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నిక. అంతా విద్యామంత్రి అవుతాడని ఎదురు చూశారు కానీ చివరికి ఆయన పేరు మంత్రివర్గం నుంచి తీసేయారు. ఈ సంఘటనలో నాన్నగారి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న ఒక ఆయన ఏమన్నారు? తిరుమల రామచంద్ర రాశారు. ఏమని? ఏందయ్యా నువ్వు చెప్పడం? తెల్లంగి అఖ్బార్ నడిపిండు, తెల్లంగి అబ్ఖార్ నడిపిండు, మంచిగా చేసిండు, దాని కొరకు వజీర్ అవుతాడా? మంత్రి అన్నమాట. మేమేమి గాజులు తొడుక్కున్నామా? ఆయనేమి దేశముఖ ద్వారా. రాజకీయాలంటే మా నాన్నగారికి ఇష్టం ఉండేది. ఎమ్మెల్యే అయినా ఇతర పేరు ప్రతిష్టలు సంపాదించిన చివరిదాకా స్వంత ఇల్లు కూడా లేదంటే వారి నిజాయితీ ఏమిటో తెలుసు. 1953 ఆగస్టు 25 గుండె నొప్పి వచ్చి సురవరం రంగారెడ్డి గారి ఇంట్లో 57వ ఏటనే కన్నుమూసి. మా నాన్నగారి క్రమశిక్షణే ప్రాధాన్యం. వారు చెప్పినట్టు చెయ్యాల్సిందే, చెయ్యకపోతే ఊరుకునేవారు సమయ పాలనలో నిక్కచ్చి ఇంటికన్నా గోల్కొండ పత్రికకే సమయమంతా వెచ్చించేవారు. మాతో అంత సన్నిహితంగా ఉండేవారు. భార్య పట్ల అనురాగంగా ఉండే. ఆవిడ మాటలకు విలువ ఇచ్చేవారు. పైకి కఠినంగా కనిపించేవారు కానీ హృదయం మెత్తన ఆర్ద్ర. అంతటి మహామనిషి కొడుకుగా పుట్టడం నా అదృష్టం. తెలుగు జాతిని తీర్చిదిద్దిన కర్మవీరుల ఒకరైన మా నాన్నగారికి ఇదే మా నివాళి. గడియారం వెంకట శేషశాస్త్రి గారు గొప్ప పండితులు, కవి. వాళ్ళ అబ్బాయి గడియారం సుబ్రహ్మణ్యం గారు రాసిన వ్యాసం. వెంకటశాస్త్రి గారి ఫోటో బాగానే ఉంది కానీ సుబ్రహ్మణ్యం గారి ఫోటో సరిగ్గా లేదు. గడియారం వెంకటశాస్త్రి గారు అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది శివభారత్. శివాజీ చరిత్ర అద్భుతమైన కావ్యంగా రాశారు.
8/4/1897 కడప జిల్లా నెమళ్ళ దిన్నె గ్రామంలో జన్మించి వృత్తి భాగమూలాల పొద్దుటూరులో తెలుగు పండితు రచనలు శివభారతం, పుష్పబాణ విలాసం, శ్రీనాథ కవితా సామ్రాజ్యం, వాస్తు జంత్రి ఇది అముద్రితంత అప్పటి బిరుదులు. అవధాని పంచానన 5 ముఖాలు గలవాడు, సింహం అనువాడు. కవి సింహ. ఆయన 1981లో 84 చనిపోయాడు. జాతీయోద్యమ కవి, నిరాడంబర పండితుడు అయిన గడియారం వెంకటశేష శాస్త్రి గారి జీవిత దర్శనం కావిస్తున్నవారు. వారి 2వ కుమారుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేసి ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్న గడియారం సుబ్రహ్మణ్యం గారు. ఇది శ్రీ జింకా సుబ్రహ్మణ్యం గారి సహకారంతో ఈ వ్యాసాన్ని సంపాదించానని ద్వానాశాస్త్రి గారు చెప్తున్నారు. పరహితమాత్మ నిర్వృతి అపార యశోధన గౌరవాది విస్ఫురణములు అందజేసి ఏకమున్ పరమున్ వెలయి మానవుంధర చరితార్థుచేయు కవితా కళనా వశమౌట పంచమ స్వరమున ఆలపించద వసంత వనాంత రసాల శాఖల. అద్భుతమైన పరహితమాత్మ నిర్వృతి, పరహితము ఆత్మనిర్వృతి. పరహితమాత్మనిర్వృతి అపార యశోధన గౌరవాది విస్ఫురణములందచేసి ఏకమున్ పరమున్ వెలయించి మానవుడు ధర చరితార్థుచేయు కవితా కళనావశమౌట పంచమ స్వరమున ఆలపించద వసంత వనాంతర రసాల శాఖల అని మా నాన్నగారు అన్నారు. వారి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది శివభారత కావ్యం. వసంత కోకిల పంచమ స్వరాలాపన శివభారతమే అంట. మా నాన్నగారు కడప జిల్లా జమ్మలమడుగు మండలం నెమళ్ళ దిన్నె గ్రామం 1894 ఏప్రిల్ 7వ తేదీ నరసామ్మ రామయ్య దంపతుల ముద్దుల కొడుకుగా పుట్టి 13వ ఏటనే పొద్దుటూరు చేరి రూపావతారం శేషశాస్త్రుల గారి వద్ద పద్య కావ్య నాటక అలంకార శాస్త్రాలు నేర్చారు. షడ్ దర్శనం వాసుదేవావధానుల గారి వద్ద జాతక ముహూర్త వాస్తు శాస్త్రాలు ఎంతో దీక్షగా అభ్యసించి కొన్నాళ్ళు ఉద్యోగం దొరక కంజకా పరమేశ్వరి దేవాలయంలో సంస్కృత పాఠాలు చెప్పారు. ప్రింటింగ్ ప్రెస్లో కంపోజిటర్గా కూడా పనిచేసిన గొప్ప కవి మా నాన్న. అప్పుడు ఆ ఆలయం చైర్మన్గా ఉన్న కొప్పురపు సుబ్బయ్య గారు పొద్దుటూరులో తెలుగు పండితులుగా ఉద్యోగం వేయించారు. మొదట గిద్దలూరులో భాషా పండితులుగా పని. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవుల అవధానాలు ఊరూర ఎంతో పేరు పొందారు. నాన్నగారు కూడా ఆ అవధాన కళ అభ్యసించారు. జంట కవిత్వం ఒక ఫ్యాషన్ అందుకని తనతో సాటి వచ్చే దుర్భాగ రాజశేఖర శతావధానైన కవితో కలిసి అవధానాలు చేశారు. ఆయన రాణా ప్రతాప చరిత్ర రాశారు దుర్భాగం. 1920-30 మధ్య అవధానాలు రాజశేఖర కవి గారితో శతావధానాలు కూడా చేసి పొద్దుటూరులో ఉండగానే కొన్నాళ్ళు బ్రహ్మనందిని అనే పత్రిక సంపాదకులుగా ఈయన పనిచేశారు. శివభారత కథ. మా నాన్నగారికి 19వ ఏట పెళ్ళై అప్పుడు మా అమ్మగారి వయసు 8. అప్పటి నుంచి మా నాన్నగారు మా అమ్మగారు పరిపరి విధాల అప్పున చేర్చుకొని అనురాగం పంచి పెంచారు. మా నాన్నగారు చాలా ఓర్పున్నారు. ఎప్పుడూ కోప్పడటం నేను మాతో బాగా సఖ్యంగా
నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 4 బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 6 ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. మా నాన్నగారికి అసంతృప్తి, నిరాశ అనేవి ఎప్పుడూ లేవు. ఏది ప్రాప్తమో అదే అవుతుందిరా అని ఉన్నదాంతో సంతృప్తి చెందారు. మాది పెద్ద కుటుంబం. ఎలా పోషించారో, ఎంత సహనమో నాకు ఆశ్చర్యం. మా నాన్నగారు పగలంతా ఉద్యోగం చేసేవారు కాబట్టి తీరుబడి ఉండేది కాదు. వారు రచనలని తెల్లవారుజామున 3-5 గంటల మధ్యలోనే 5 గంటలకు మమ్మల్ని లేపి చదవమనేవి. మా నాన్నగారి శిష్యులలో శతావధాని సివి సుబ్బన్న శతావధాని, ఒక భూతపురి సుబ్రహ్మణ్య శర్మ గారి వంటి ఉద్దండులు వంటి వారి శిష్య వాత్సల్యం, ఉత్తర వాత్సల్యం. మా నాన్నగారి ఉపన్యాసాల విషయ ప్రధానంగా ఉండేవే తప్ప విశ్వనాథ వారిల చమత్కార భరితంగా ఉండేవి. మా నాన్నగారు విషయంపైనే దృష్టి పెట్టేవారు. శతావధాన హర్షితాస్థాన దత్త కవన జయ ఘంటికా సింహ కంకణ రవం గరికాశాంత సజ్జన స్ఫూర్తి సుఖ విసింహ బిరుదుండు శేషశాస్త్రి అని దుర్భాగ శతావధాని గారు ప్రశంసించారు. అనర్ఘరాఘవం, కిరాతార్జునీయం, మల్లికా మారుతం, పంచబాణ విజయం వంటి సంస్కృత నాటకాలు అనువదించి తంజావూరు నాయకరాజు రఘునాథరాయల గురించి శ్రీ రఘునాథీయం అనే చారిత్రక ప్రబంధం రాసి ఇది నవరస బంధం. నాన్నగారు ఎన్ని రాసినా శివభారత కవిగానే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మిగిలిపోయి. ఇది శివాజీ చరిత్ర. వీరరస ప్రధానంగా దేశభక్తిని ప్రబోధించే కావ్యం. దీనికి వచ్చిన కీర్తి మరి దేనికే రాదు. మద్రాస్ ఆకాశవాణి వారు శివభారతంపై వరుసగా 16 ప్రసంగ ప్రసంగాలు ఏర్పాటు చేస్తే అసంఖ్యాకమైన ఉత్తరాలు వచ్చాయట. శివభారతం జాతీయోద్యమ స్ఫూర్తితో వెలువడి అందరినీ ఉత్తేజపరిచింది. శివమెత్తిన రాళ్లపల్లి అనంత శర్మ గారు ఈ కావ్యం గురించి ఇలా అంటారు: ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో నాకు గల అల్ప అనుభవం, ఆయనకి అల్ప అనుభవం అంటాడు, ఎంత అనుభవం ఉందో మనకు తెలియదు. ఆ అనుభవంతో మహాకావ్యమనే పేరుకు తగిన గ్రంథాన్ని ఇంతవరకు చూడలే. శివభారతాన్ని మించి ఈ భారతం భాషణ గొప్ప వర్చస్సుతో ప్రసన్న మధురంగా ప్రవహిస్తూ పలుచోట్ల తెలుగు కవితలకు ఎంత బిగువు ఉందా అని ఆశ్చర్యపడేట్టు చేసే నుడికారం అందులో. ఆంధ్ర కల్హణ బిరుదు గల మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఆంధ్ర రచయితలు అనే గ్రంథం నాన్నగారి నా గురించి పలికిన మేలు పలుకులు ఎత్తి శుష్క విషయానైన కళ కట్టించి కవితలో లలిత మనోహరంగా పెట్టగల నేర్పు తీర్పు వెంకటశాస్త్రి గారికి అతివేలం, అంటే ఈజీ అయిపోయింది. విశ్వనాథ వారు కూడా శివభారత రచన గంగాస్రవతి, పద్య రచన ఒక తేనె కాలు, వస్తువు నేటి భారత హృదయ నిష్టం, రసరమ్యమైన పదాల పొంది కవి మేధాపడుత్వం, కవి శబ్దశక్తిని చాటుతున్నాను. ఇలా ఎంతోమంది ఎన్నో వ్యాసాలు రాశారు. ఎన్ని సిద్ధాంత వ్యాసాలు వచ్చాయో లెక్కలు. నాకు అనిపిస్తుంది ఎన్ని రాసి గుర్తింపు సరైన దానికే వస్తుందేమో. పాఠకులే నిర్ణేతలు కదా. నాన్నగారు రాజశేఖర కవి గారు కలిసి రాజశేఖర వెంకటశేష కవులుగా అవధానాలు జరిపారు. వీరిద్దరూ కలిసి వీరమతీ చరిత్రం, సీతాపహరణ నాటకం, కీచకవధ నాటకం రాసి గుత్తి కడపలను సువర్ణ కంకణాలను సన్మానాలు పొందారు. మా నాన్నగారు రాసిన హరికథని మా పెదనాన్నగారు వెంకట సుబ్బశాస్త్రులు గారు హరికథలు చెప్పేవారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తొలి ఉపాధ్యక్షులు నాన్నగారు. భువన విజయ సభల్లో పాల్గొనేవారు. నవ్య సాహిత్య పరిషత్తు వంటి సభ్య సంస్థల చేత
సత్కరింప గండ పెండేర సత్కారాలు రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్తు, రాయలసీమ సాహిత్య పరిషత్, రాయల సాహిత్య పరిషత్తుకి అధ్యక్షుడు పెడతల రంగా వెంకట సుబ్బయ్య గారు తమ కళావతి అనే కావ్యాన్ని మా నాన్నగారికి అంకితమిచ్చి ప్రాచీన సంప్రదాయం, ఆత్మాభిమానం ఉన్న నవీనతను ఎప్పుడూ నిరాకరించరు. ఔచిత్యంగల సహృదయులు సహస్రాధిక మాస జీవి తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానం సంపాదించుకొని మా నాన్నగారు వారసత్వం మాకెవరికి రాకపోవడం దిగులు. వారి గురించి ఎవరైనా చెబుతుంటే పత్రికలలో చూస్తుంటే వారు ధన్యజీవులని మేము జబ్బలు తలుచుకొని ఆనందిస్తాం. భవిడిపాటి కామేశ్వరరావు గురించి వాళ్ళ అమ్మాయి జోస్యుల లక్ష్మీ నరసం, వాళ్ళ అబ్బాయి కూడా గొప్ప నాటక రచయిత మనకు తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు దేవరం దగ్గరలో 34-1890 జన్మించారు. రాజమహేంద్రవరంలో ఉద్యోగం, నివాసం. పాఠశాలలో గణిత శాస్త్ర అధ్యాపకు, లెక్కలై, అలాగే రచనలు, కాలక్షేపం, ఇప్పుడు, అవును, నిజం, అప్పుడు, వద్దంటే పెళ్ళి, మాట వరుస, గుసగుస పెళ్ళి, పెళ్లి ట్రైనింగ్, రెండు కళ్ళు, అన్నీ తగాదాలే, కచట తబలు, బాగుబాగు, మేజుబాన్, మన తెలుగు లోకో భిన్న రుచి, తనలు మాయలమారి లోకం చెప్పలేం, త్యాగరాజు ఆత్మవిచారం, ప్రణయరంగం, మృచ్ఛకటికం, ముద్రా రాక్షసం బిరుదు. ఆయన బిరుదు ఏమిటంటే హాస్య బ్రహ్మ. ఆయన చనిపోయింది 28/8/1959, అంటే 62 ఏళ్లకే ఆయన వెళ్ళిపోయారు. ఇందులో ఈ త్యాగరాజు ఆత్మవిచారం ఎప్పుడూ చదివా, దాని మీద నాకు చాలా కోరిక ఉంది. ఎన్ని లైబ్రరీ వాళ్ళకి రాసిన ఆ పుస్తకం అవుట్ ఆఫ్ ప్రింట్ కనపడలేదు, దొరకటం లేదు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే నాకు పంపిస్తే నేను ఆనందంగా చదివి మళ్ళీ మీకు పంపిస్తాను. రెండు, అలాగే మృచ్ఛకటిక నాటకం అంటే తెలుసుగా, ఆ నాటకం ముద్రా రాక్షసం నాటకాన్ని ఆయన చాలా అద్భుతంగా రాశారు. అది కలోక్వియల్ లాంగ్వేజ్ అంటే వ్యావహారిక భాషలు. అది కూడా చిన్న పుస్తకమే. అది కూడా ఎవరి దగ్గర ఉన్నా నాకు పంపిస్తే లైవ్ చేసి మళ్ళీ మీ పుస్తకాన్ని మీకు చేరుస్తాను. నా అడ్రస్ కావాలంటే గబ్బిట దుర్గాప్రసాద్, 2-405 శివాలయం వీధి, ఉయ్యూరు, కృష్ణా జిల్లా, 521-165. సెల్ నంబర్ 9989066375. నాకు కావాల్సినవి 2 పుస్తకాలు. త్యాగరాజు ఆత్మవిచారం బమిడిపాటు వారు రాసి, రెండోది ముద్రా రాక్షస నాటకం. ఇటువంటి హాస్య రచయిత జీవిత రేఖలు సంక్షిప్తంగా వివరిస్తున్న వారి కుమార్ రాజమండ్రి నుంచి జోస్యుల లక్ష్మీ నరసమ్మగా. తెలుగులో హాస్యం అంటే మా నాన్నగారే గుర్తుకొస్తారు. చిలకమర్తి, పానుగంటి వారి సమాన స్థాయిలో అప్పట్లో కళాశాలలు మా నాన్నగారి నాటికలు ఆడేవాడు. కాలేజీ యూనివర్సిటీలో, అలాగే స్కూల్ యూనివర్సిటీలో ఆయన అప్పటికప్పుడు నాటకాలు రాసి ప్రదర్శింపచేసి ఎంత పేరో చెప్పలేదు. నాన్నగారు 1897 ఏప్రిల్ 30 పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో పుట్టి, నివాసం మాత్రం రాజమండ్రి. బిఏ చదివారు.
లెక్కను ప్రత్యేక సబ్జెక్టుగా చదివారు. ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం ఉండేది. మోలియర్ నాటకాలకి చక్కని నాటకాలుగా తెలుగులోకి తీసుకొచ్చి తర్వాత సంస్కృతంలో కూడా మంచి పట్టుంది. మొదట మద్రాసు అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఏజీ ఉద్యోగంలో చేశారు. కానీ సాహిత్యం పట్ల అభినివేశం ఉండటం వల్ల ఆ ఉద్యోగం మానేసి రాజమండ్రి చేరారు. వీరేశలింగ ఆస్తిక ఉన్నత పాఠశాల లెక్కల మాస్టారుగా ఉండేవారు. మా నాన్నగారు మా అబ్బాయి భానుమూర్తి కొన్ని కవితలు రాశాడు. చమత్కారం, వ్యంగ్యం, సునిశితత్వం, నిజం కలబోసిన అపూర్వ హాస్య చతురానన, హాస్య ఘనాపాటి మన భమిడి పాట. బాపు రమణలు కూడా ఈయనంటే మహా ముచ్చట పడేవారు ఆ హాస్యానికి. అలా ఎందరెందరో పొగడేవారు. ఆయనకి గల ప్రసిద్ధి ఎంత చెప్పినా చెప్పాల్సింది ఇంకా ఉంటూనే ఉంది. ఇప్పటికీ అటు విశాఖ ఇటు మద్రాసు వరకు హైదరాబాదు ఎందరో మా నాన్నగారి దగ్గర చదువుకున్నామంటూ చెప్తూ ఉంటే ఆనందంగా ఉంది. ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు కానీ గుర్తు లేవు. కొందరు ఆయన ఉపన్యాసాలు విని మై మరచిపోయామని, వారి నాటికలు చూశామని కొందరు, వారి నాటికలలో మేము వేషం వేశామని కొందరు చెబుతారు. ఇది ఆనందించడం విని మరిపాడు. నాన్నగారి రాబడి కన్నా ప్రతిష్ట పలుకుబడిలో శ్రద్ధ ఎక్కువ అనిపిస్తారు. ఇటీవల కాశీలో ఉంటున్న నన్ను చూసి ఒకరిద్దరు గుర్తుపట్టి మీ నాన్నగారి శిష్యులమని చెప్తే నాకు ఆశ్చర్యమే. నాన్నగారి సజీవులే అన్న భావన ఏర్పడుతూ ఉంటుంది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ప్రతి వార్షికోత్సవంలో నాన్నగారు మాట్లాడేవారు. నేను కూడా శ్రోతగా హాజరయ్యేదా. ఏ విషయం పైన హాస్యాన్ని జోడి విషయం అర్థమయ్యేలా చెప్పి అదొక కళ అనిపించేది. నాన్నగారు నాకు తాను నవ్వకుండా మాట్లాడుతూ ఇతరులను నవ్వించేవారు. దైవం ఇచ్చిన సమయాన్ని సద్వినియోగించాలి కానీ వృధాగా కాలక్షేపం చెయ్యకూడదనేవారు మా నాన్నగారు. మాటలు మాటలేనా అని రాశారు. అది గుర్తొచ్చి నేను నా భక్తి పాటల పుస్తకంలో పాటలు మాటలేనా అనే పాట రాయగలిగారు. యుక్తంగా విభజించి భుజించి యుక్తంగా నిద్రించాలని, అంటే తగినంత తిని తగినంతగా నిద్ర. ఆయన ఎప్పుడూ ఏకాదశి ఉపవాసాలు ఉంటూ కార్తీకంలో నక్తాలు చేసేవారు. రచనలు రాసుకుంటూ రాత్రి జాగరణ చేసి రోజు భగవద్గీత ఒక అధ్యాయం చదువు ఏకాదశి రోజు 18 అధ్యాయాలు చదివేవారు. నేను ఆ ప్రకారమే ఆచరించాను. నా చిన్నప్పుడు నాన్నగారు భగవద్గీత కంఠతా పట్టించి ముఖ్యమైన శ్లోకాలకు అర్థం చెప్పారు. నాకు సంస్కృతం కూడా నేర్పారు. భగవద్గీత పఠనం, శ్రవణం, ఆచరణే ముఖ్య కర్తవ్యమని చెప్పడం వల్ల నేను ఆయన్ను గురువుగా, దైవంగా భావించి గీతావాక్యంలో వాక్యమై, వాక్కు అయి గీతా పారాయణ చేస్తూ ఇతరులకు గీత చెప్పే బాధ్యత తీసుకోండి. నాకు చిన్నప్పుడే గాత్ర సంగీతం, ఫిడేలు నేర్పారు. తర్వాత వీణ కూడా నేర్చుకొని నేను కొందరికి నేర్పాను. నేనిప్పుడు రామకోటి భక్తి పాటలు పాడు నాన్నగారిని నిత్యం స్మరించుకుంటూ జీవిస్తాను. ఆయనలాగే ప్రశాంత జీవనం గడుపు. మిన్ను విరిగి మీద పడి సడల చరించ ఆయన స్థిత ప్రజ్ఞత్వాన్ని నమస్కరిస్తాను. నాన్నగారు అప్పుడు ఇప్పుడు కాలక్షేపం, మాట వరుస, కచట తపలు తప్పనిసరి, పెళ్లి ట్రైనింగ్, వద్దంటే పెళ్లి, గుసగుసలు. బాబు బాబు ఈ నాటికలు మేము కూడా పిల్లలతో వేయించేవాడిని నేను ఎక్కడ పనిచేసిన. అలాగే కళాశాల విద్యార్థుల కోసం 1923లో రాసిన మాటకు ఆట అన్నారు. అంటే ప్రదర్శించేది అన్నారు. ఈ బాగు బాగు ఆ రోజుల్లో చాలా చోట్ల ప్రదర్శింపబడి ఒక ఊత పదం అయిపోయింది. అది నాన్నగారికి పేరు తెచ్చి
ఇప్పటి కాలం వాళ్ళకేమో కానీ ఆ కాలంలో ఈ నాటిక ప్రదర్శింపబడుతున్న నవ్వులే నవ్వు. హాస్యం ద్వారా సమాజాన్ని బాగు చేసే ప్రయత్నం చేసిన మా నాన్నగారి కూతురుగా పుట్టడం నా అదృష్టం. హాస్యం సామాజిక చైతన్యం కోసమేనని నాన్నగారి ఉద్దేశం. మా నాన్నగారు హాస్య బ్రహ్మగా ప్రసిద్ధి. కానీ సీరియస్ రచన కూడా త్యాగరాజు ఆత్మవిచారం అనే రచన నిజానికి గొప్ప గ్రంథం. 600 త్యాగరాజ కీర్తనలు 9 భాగాలుగా విభజించి కీర్తన అర్థాన్ని వివరిస్తూ వచనంలో రాశారు. అందుకనే ఈ పుస్తకం ఎవరి దగ్గరున్నా నాకు పంపండి, నేను లైవ్ చేసి మళ్ళా మీకే అందజేస్తాను. మా నాన్నగారి విమర్శనాశక్తి, సంగీత అభినివేశం ఈ పుస్తకమే చెప్పు. మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారి వంటి పండితుడు త్యాగరాజు ఆత్మవిచారం గురించి చెబుతూ ఆయన మనస్సుకి గ్రంథం వైజయంతి అన్న. మా అన్నగారు పద్యానికి రాగం అక్కర్లేదనేవారు. అలాగే సినిమాల్లో నాటకాల్లో నారదుడి గురించి చాలా విపరీతంగా వ్యంగ్యంగా వ్యాసాలు రాశారు. భావయుక్తంగా చదవాలని ఆనాడే చెప్పు. నాకు ఒకటే దిగులు, మృచ్ఛకటికం, ముద్రారాక్షసం, మోలియర్ నాటకాలు అనువదించిన తెలుగు విమర్శకులు దాన్ని పట్టించుకోకపోవడం. అయినా హాస్యం అనగానే నాన్నగారి పేరు చెప్పక తప్ప. అందుకనే ముద్రారాక్షసం కూడా ఎవరి దగ్గరున్న నాకు పంపండి, నాకేమక్కర్లా లైవ్ చేసి మళ్ళా మీ అడ్రస్కు పంపిస్తాను. రేపు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వాళ్ళ అబ్బాయి బుజ్జాయి గారు ఏం చెప్తాడో తెలుసు.